హలో ఆల్, వెల్కమ్ టు అవర్ హే ఛానల్ జెసి గాయ్స్, బంగారం ఇప్పుడు నేను ప్రిపేర్ చేయబోయేది 7079. చికెన్ కర్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ సో జెసి బంగారం ఇప్పుడైతే 7079. మనం చేస్తున్నది చికెన్ కర్రీ. స్టవ్ ఆన్ చేసిన, ఫస్ట్ అయితే ఆయిల్ వేసిన, చూసారుగా, ఆనియన్స్, ఆనియన్స్ వేసాక తిప్పుతూ ఉండండి. అండ్ నెక్స్ట్ ఆఫ్ ఆల్ పసుపు వేసుకుందాం. ఈ పసుపు వేయకపోతే వేగిన ఫీలింగ్ ఉండదు, వండిన ఫీలింగ్ అసలే ఉండదు. నెక్స్ట్ కడిగి పెట్టుకున్న చికెన్. మేమైతే ఎక్కువగా ఈ ఫారెన్ కోడ్ని ప్రిఫర్ చేస్తామండి. మరి మీరేం తింటారో కామెంట్ చేయండి. ఉన్నాం కదా, చికెన్ అయితే వేసేసా. ఇప్పుడైతే ఇందులో అల్లం పేస్ట్ వేద్దాం. అల్లం పేస్ట్ 2 స్పూన్స్. అల్లం వేసేసాను కదా, ఇప్పుడైతే నేను దీన్ని కొంచెం కలిపేసి 5 మినిట్స్ అలాగే వదిలేస్తున్నాను. ఆఫ్టర్ 5 మినిట్స్ మీకు తెలుస్తుంది లేదా నాకైతే తెలియదు, కానీ కెమెరా క్వాలిటీ తక్కువ అండి. హౌస్ వైఫ్ దగ్గర ఇంతకన్నా మంచి క్వాలిటీస్ ఉంటాయా ఏంటి? ఇప్పుడైతే ఉప్పు కారం వేసేస్తా. 1 స్పూన్ ఉప్పు, కారం అయితే నేను 2 స్పూన్లు వేస్తానండి. ఎందుకంటే మాకు అది సరిపోతుంది. మా పాప తినదు మళ్ళీ ఎక్కువ వేస్తే. సో మీకు ఎంత కావాలో చూసుకొని అయితే వేసుకోండి. ఇప్పుడైతే ఇందులో వాటర్ పోసేసాం. మరీ ఎక్కువగా వేయద్దు. సో ఇది కుక్కర్ కాబట్టి ఒక 5 విజిల్స్ మనకి సరిపోతుంది. లెట్స్ వెయిట్ అవుట్. వెయిట్ ఫర్ 5 మినిట్స్ ఇన్ లో ఫ్లేమ్. సో 5 విజిల్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడైతే ఓపెన్ చేసి చూద్దాం. అండ్ అలాగే ఒక విషయం చెప్పాలండి. నిన్న నేను ఇది వామ్మో నా చేపల కూర అని ఒక డిష్ చేసి నేను యూట్యూబ్లో పెట్టడం జరిగింది. ఐ మీన్ ఫస్ట్ ఫుడ్ బ్లాగ్ అనమాట. అయితే దానికి ఒక బ్రదర్ కామెంట్ చేశారు. అంటే నాకు వచ్చింది ఒకటే కామెంటు. అయితే బ్రదర్ చెప్పారు, మంచో చెడో బాగుండో బాగోకో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తేనే కదా సిస్టర్ ఛానల్ మానిటైజ్ అవుతుంది, అండ్ అలాగే కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళకి కొంచెం అర్థం అవుతుంది అనేసి చెప్పారనమాట. సో బ్రదర్ నీకే చెప్తున్నా, నిజానికి చాలా థ్యాంక్స్ బ్రదర్. ఎందుకు అంటే నా ఫ్యామిలీ అండ్ నా ఫ్రెండ్స్ వాళ్ళెవరు కూడా నాకు ఒక మెసేజ్ కూడా చేయలేదు, అండ్ నాకు ఎలాంటి సజెషన్స్ ఇవ్వలేదు. సో నువ్వు చెప్పావు కాబట్టి చాలా థ్యాంక్స్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నాకు ఫేస్ రివీల్ చేసుకోనేంత భయం అయితే లేదు బ్రదర్. నేను నువ్వు అడిగినట్టే చెప్తున్నా. నాకు కెమెరా పెట్టుకునే ఎక్విప్మెంట్ అది సరిగ్గా లేదు. సో నేను దాన్ని సెట్ చేసుకోవడానికి 1 వీక్ పడుతుంది. తర్వాత ఖచ్చితంగా నేనైతే చేస్తాను. అండ్ అలాగే నా వాయిస్ కూడా బాగాలేదు, అందుకే నేను నిన్న వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయాను. అంతే బ్రదర్, నాకైతే ఎలాంటి కెమెరా ఫియర్ లేదు నువ్వు అనుకున్నట్టు. ఎనీవే మెసేజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండు. థ్యాంక్ యూ బ్రదర్. ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు ఒక డౌట్ ఉండింది, అసలు మనం ఎంతవరకు రీచ్ అవ్వగలమని. కానీ ఎంతో కొంతమంది పట్టించుకుంటారు అనే నమ్మకం అయితే నాకు వచ్చింది. సో
సో స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే మన చికెన్ కర్రీ పని అయిపోయినట్టుంది. లెట్స్ చెక్ ఇట్ అవుట్. వెయిట్. ఇదైతే డ్రై కొత్తిమీర అండి. ఏంటని మీరు ఆలోచిస్తారేమో. ఊరికనే పచ్చిది ఎక్కువగా దొరకదు కదా అస్తమాను, అందుకని నాన్ వెజ్ యూజ్ చేసినప్పుడు ఉపయోగపడుతుందని నేను స్టాక్ ఉన్నప్పుడు దాన్ని ఎండలో పెట్టుకుని ఇలా చేసుకుంటాను. అది కూడా నేను చూపిస్తాను ఫ్యూచర్లో. ఫైనల్లీ నా చికెన్ కర్రీ కంప్లీటెడ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్. జస్ట్ సబ్స్క్రైబ్ టు Desi Bangaram 7079 our channel.